నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హరిఘర్ తిరంగాని గుర్తుండిపోయే ఈవెంట్ గా మార్చుకుందామంటూ దేశ ప్రజలకి ప్రధాని మోదీ పిలుపు. తన ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్న మోదీ ప్రజలు కూడా అలాగే చేసి ట్వీట్ షేర్ చేయాలని సూచన. నగరంలోని తుమ్మలపల్లిలో నిర్వహించిన ఆదివాసీ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. సాంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఘనంగా సీఎంకు స్వాగతం పలికిన ఆదివాసీలు. గత ప్రభుత్వం ఆదివాసీలను పట్టించుకోలేదని సీఎం విమర్శ. గిరిజనుల అభివృద్ధికి పురోగతి సాధించాలన్న సంకల్పంతో ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడి. ఐటీడీఏ వచ్చిన తర్వాత గిరిజన సోదరులు, మహిళలు ఎలా ఉండాలి అనేది తెలిసిందని వ్యాఖ్య. గత 5 ఏళ్ల పాలనలో ఆర్టీసీని నాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం. విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటమాడారని విమర్శ. ఆర్టీసీ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్నందున హరిఘర్ తిరంగా గుర్తుండిపోయే ఈవెంట్ గా మార్చుకుందామంటూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకుంటున్నాను, మీరు కూడా అలాగే చేయండి. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను harighar-tiranga.com లో షేర్ చేయండి అని మోదీ ట్వీట్ చేశారు. మైదాన ప్రాంతాల్లో ఉన్న ఆదివాసుల జీవన ప్రమాణాలు, పరిస్థితులు ఇప్పటికీ దుర్భరంగా ఉన్నాయని, గత ప్రభుత్వం ఆదివాసులను పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఆదివాసులు తమ కష్టాలను, సమస్యల్ని చెప్పే అవకాశం లేకుండా చేశారని, గడిచిన 5 ఏళ్లలో ఆదివాసులను పట్టించుకోలేదని అన్నారు. ఆదివాసుల కోసమే అరకు కాఫీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశామని, ప్రధాని మోదీనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని వ్యాఖ్యానించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసుల దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయనకు ఆదివాసీలు సాంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆదివాసీల డప్పును మోగించారు. వారితో కలిసి నృత్యం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో గిరిజన ఉత్పత్తుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆదివాసీలు తమ కష్టాలను, సమస్యల్ని చెప్పే అవకాశం లేకుండా చేశారని, గడిచిన 5 ఏళ్లలో ఆదివాసీలను పట్టించుకోలేదని తెలిపారు. ఆదివాసీల కోసమే అరకు కాఫీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశామని, ప్రధాని మోదీని దానికి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని తెలిపారు. మన అరకు కాఫీ అమ్ముడవుతుందని గర్వంగా చెప్పారు సీఎం. గిరిజనులు ఆర్గానిక్ ఉత్పత్తుల్ని పండిస్తారని, మెడిసినల్ వాల్యూ ఉండే ఉత్పత్తుల్ని అడవుల్లోనే దొరుకుతాయని తెలిపారు. మనకు నాణ్యమైన తేనె కూడా అడవుల్లోనే దొరుకుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 6 లక్షల ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయని, మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకి న్యాయం చేయటమే తమ లక్ష్యమని తెలిపారు. గిరిజనులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆదర్శంగా తీసుకుని ఎదగాలని సూచించారు. దేశంలో తలసరి ఆదాయం 1,70,000 రూపాయలు ఉందని, ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం 2,20,000 రూపాయలు ఉందని, తెలంగాణలో తలసరి ఆదాయం 3,20,000 రూపాయలు ఉందని తెలిపారు. అక్కడ గతంలో తాము చేసిన అభివృద్ధితో ఇప్పుడు తలసరి ఆదాయం పెరిగిందని చెప్పుకొచ్చారు. 6,45,000 ఎస్టీ కుటుంబాలున్నాయి. అటవీ ప్రాంతంలో 13,96,000 మంది ఉన్నారు. అదే మాదిరిగా మైదానంలో దగ్గర 13,43,000 మంది ఉన్నారు. ఈరోజు మొత్తం చూస్తే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి ఇలాంటి జిల్లాల్లో 36 మండలాల్లో 3,512 రెవెన్యూ గ్రామాలు షెడ్యూల్ గ్రామాలుగా, షెడ్యూల్ ప్రాంతాలుగా, ఐటీడీ ప్రాంతాలుగా మనం నామకరణం చేసుకున్నాం. దీన్ని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అనేక సాంప్రదాయాలు, మీలో కూడా అనేక కట్టుబాట్లు కూడా ఉన్నాయి, అనేక వర్గాలు కూడా ఉన్నాయి. కోయ, కొండదొర, సవర, భగత, జాతాపు, కొండు, కొండరెడ్లు, వాల్మీకి తెగలు ఎక్కువగా ఇందులో ఉంటారు. మిగిలిన వర్గాలుగా కూడా చాలామంది ఉన్నారు. అదే ప్లేన్ ఏరియాకు వస్తే, మైదానానికి వస్తే యానాదులు, ఎరుకల, సుగాలి, చెంచులు ఇలాంటి చాలా వర్గాలు ఇంకా ఉన్నాయి. అంటే మొత్తం ఇవన్నీ చూసినప్పుడు అటు మైదానం, ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో సమానంగా ఉన్నారు.
కానీ మైదానంలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే, మామూలుగా అందరితో సమానంగా నివసించే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో చైతన్యం అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాను. నా ఉద్దేశం ఒకటే, గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వనరులు ఉన్నాయి. మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులు వనరులు కూడా లేవు. కానీ అందరూ పైకి వస్తున్నారు, వీళ్ళు పైకి రాలేకపోతున్నారు. అందుకే ఆ రోజు నేను పెట్టింది చైతన్యం అనే పేరు పెట్టాను. చైతన్యంతో కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో పెను మార్పులు తేవాలని ఆ రోజు ప్రభుత్వం ముందుకు పోయాం. ఒక మాటలో చెప్పాలంటే కాఫీకి ప్రారంభించాం. అదే మాదిరిగా ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలుంటే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకుని ఈరోజు ఏజెన్సీ ఏరియా ఉంది. ఇప్పుడు నేను చూశాను, చాలామంది ఆర్గానిక్ ఆహార పదార్థాలు పండిస్తారు. ఏమాత్రం ఎరువు వేయకుండా ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు పండిస్తారు, చిరుధాన్యాలు పండిస్తారు. గిరిజనుల అభివృద్ధికి పురోగతి సాధించాలన్న సంకల్పంతో ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఐటీడీఏ వచ్చిన తర్వాత గిరిజన సోదరులు, మహిళలు ఎలా ఉండాలి అనేది తెలిసిందని తెలిపారు. సజ్జలు, జొన్నలు, రాగుల్లాంటి చిరుధాన్యాలు మాత్రమే భోజనం చేసే గిరిజనులకి ₹2 కిలో బియ్యం ఇచ్చి వరి భోజనం పరిచయం చేసింది నందమూరి తారక రామారావుని గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో అన్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కిలో బియ్యం ఇచ్చి వరి బువ్వని పరిచయం చేసింది ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారని నేను సగర్వంగా చెప్పగలను. అదే బాటలో తర్వాత మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు తర్వాత మన ప్రత్యక్ష దైవం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తరువాత గిరిజన విద్యలో మార్పులు. ఆ రోజు ఆశ్రమ పాఠశాలలుంటే ఈరోజు గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య స్కూల్స్, అలాగే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లు, అలా ఎన్నో స్కూల్స్ పెట్టి గిరిజన విద్యార్థుల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ వాళ్ళకి విద్యను పూర్తిగా అభ్యసించే విధంగా చేస్తూ ఉన్నత విద్య కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అని కూడా పెట్టి మనల్ని విదేశాలు కూడా పంపించి చదివించే ఘనత ఇప్పటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారిదని నేను సగర్వంగా తెలియజేయగలను. అలాగే విద్యతో పాటు వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఊర్లో కూడా హాస్పిటల్ ఉండాలి. హాస్పిటల్ లేని దగ్గర కనీసం ఒక చిన్న సబ్ సెంటర్ హెల్త్ అయినా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన తర్వాత గిరిజన గ్రామాలలో డోలీ మోతలు ఎక్కువగా ఉన్నాయని ఫీడర్ అంబులెన్సులు పెట్టి డోలీ మోతలకి చరమగీతం పాడాలని తీసుకున్నటువంటి నిర్ణయం మనం ఎంతో అభినందించవలసిన విషయం. ఈ రోజు కూడా గిరిజన ఆడపడుచులు రోడ్ల మీద డెలివరీ అవుతున్నాయంటే మనం ఎంతో సిగ్గుపడుతూ బాధపడుతున్నాం. అలాంటి పరిస్థితి నుండి గిరిజన గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేసింది ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా రాష్ట్ర రవాణా రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో ఆర్టీసీని నాశనం చేశారని మండిపడ్డారు. విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటమాడారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే ఆడబిడ్డలకి శుభవార్త చెబుతామని, ఉచిత బస్సు ప్రయాణానికి మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
నూతనంగా కొనుగోలు చేసిన బస్సుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. జెండా ఊపి బస్సుల్ని ప్రజలకు అంకితం ఇచ్చారు. ఆర్టీసీ ఆదాయం పెంచడమే లక్ష్యంగా గతంలో కార్గో సేవల్ని చంద్రబాబు ప్రారంభించారని, ప్రస్తుతం కొత్త బస్సులతో ఆర్టీసీకి సరికొత్త హంగులు జోడించినట్లు తెలియజేశారు. విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగాటం ఆడారు. వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారు. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుండి ఆర్టీసీ వ్యవస్థను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. నాడు చంద్రబాబు తీసుకున్న కార్గో సేవల నిర్ణయంతో ఆర్టీసీకి మెరుగైన ఆదాయం సమకూరుతుందని తెలియజేశారు. మనందరికీ తెలుసు, గతంలో ఆర్టీసీకి అన్ని విధాలా కూడా సహకరించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. కార్మికుల పట్ల మరి ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ఆర్టీసీని బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ గత 5 సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కళ్ళారా మేము చూసాం. విలీనం పేరుతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నిజంగా చాలామంది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చాలా బాధలు పడ్డారు. ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది. మనందరికీ తెలుసు, గతంలో ఏఎన్ఎల్ సర్వీసెస్ ఉన్నాయి 2014 ముందు కేవలం 9 కోట్లే ఉండేది ఆదాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆ రోజున ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సాంబశివరావు గారు కూడా దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల దాదాపు 280 కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా, ఏఎన్ఎల్ పార్సెస్ ద్వారా వచ్చిందంటే అది ఒక దార్శనికుడు ముందు చూపు వల్ల వస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం. మరి అటువంటి కార్యక్రమాలు రేపు మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కార్మిక సోదరులందరూ కూడా హామీ ఇస్తూ, ముఖ్యంగా మన మచిలీపట్నం నుంచి దాదాపు చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఆటోలు వచ్చాక కొంత ఇబ్బంది అవుతా ఉంది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అస్తవ్యస్తం చేస్తారు ఈ ప్రభుత్వం. అసలు చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల అప్పులు పాలు చేశారు. ఇవాళ అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. మరి ఈ మహిళలకు ఇచ్చినటువంటి హామీని కూడా ఆర్టీసీని బలోపేతం చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కూడా దీని మీద శ్రద్ధ వహిస్తున్నారు. మొన్ననే విజయవాడలో బస్సులు కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా మరొకసారి ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మచిలీపట్నం ఆర్టీసీ డిపో మరి ఆయన ట్రాన్స్పోర్ట్ మంత్రి లోకేష్ ప్రజా దర్బారుకి ప్రజల విన్నపాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని కృషి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారుకు విన్నపాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉండవల్లిలోని నివాసంలో 23వ రోజు ప్రజా దర్బారుకు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తుల్ని స్వీకరించిన మంత్రి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయా సమస్యల్ని శాఖల వారీగా విభజించి పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన సాకే హుల్లాయప్ప మంత్రి నారా లోకేష్ ను కలిశారు. గత వైసీపీ ప్రభుత్వ అండతో ఆర్టీసీ కండక్టర్ గా పనిచేసి ఎంఎస్ రమణప్ప తనపై అక్రమ కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని వాపోయారు. అతడి నుంచి ప్రాణహాని ఉందని విచారణ చేసి తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఏపీలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు రాజీనామా బాట పడుతున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు రాజీనామా చేశారు. 48 గంటల్లో మరొక మాజీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏలూరు జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాసు ఆలనాని వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ కు రాజీనామా లేఖ పంపించారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 17 నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు రాబోతూ ఉండటంతో ఆప్ నేతలు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
दिल्ली के शिक्षा क्रांति के जनक मनीष सिसोदिया को, जिनको एक झूठे केस में जिनको एक झूठे केस में 17 महीने तक जिन्हें 17 महीने तक एक झूठे केस में फंसाकर जेल में रखा गया। आज का दिन भारत के इतिहास में, भारत की शिक्षा व्यवस्था के इतिहास में जाएगा कि उस शिक्षा क्रांति के जनक की आज बेल हुई, आज सच्चाई की जीत हुई, शिक्षा की जीत हुई, दिल्ली के बच्चों की जीत हुई। ఆదివాసీ దినోత్సవం జరపాలని 2018లో జీవో జారీ చేశానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఉండటం మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఆఫ్రికా తర్వాత గిరిజనులు ఎక్కువగా ఉండే దేశం ఇండియా అని, మన రాష్ట్రంలో 27 లక్షల మంది ఆదివాసీలు ఉన్నారని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యేస్ ఉండరు చూడండి, నాన్ ట్రైబల్స్, వెంకట్రావు వాళ్ళందరూ తీసుకో కనబాబు. బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు? పర్ఫెక్షన్. కాఫీ క్వాలిటీ ఈజ్ వన్. అనదర్ ఈజ్ ఈ షాపుల్లో బ్లెండింగ్, అది ఎంతవరకు చేయగలుగుతున్నారు? టెస్టింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. రెండే రాయవలసిన కృష్ణ కాఫీ తాగండి, అందరికి ఇవ్వండి. సో దట్ ఈస్ వే సార్ టుడే మీరు ఇది ఈ రోజు అనౌన్స్ అనుకున్నాం సార్ ప్రాసెసింగ్ ప్లాంట్. ఇఫ్ దట్ ఈస్ దేర్ దెన్ హోల్ క్వాలిటీ విల్ బి టేకెన్ కేర్ సార్. ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీడీఎస్ లో ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రాసెసింగ్ అప్ టు పౌడరింగ్ అండ్ ప్యాకేజింగ్ మనం జీసీసీ ద్వారా చేసి బ్రాండ్ చేయాలి సార్. ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ మోర్ మనమే చేస్తామా? అవుట్ సోర్సింగ్ ఇచ్చి ప్రాజెక్ట్స్ అన్ని అవుట్ సోర్సింగ్ చేసి క్వాలిటీ అంతా మనం కంట్రోల్ జీసీసీ సేమ్ పాయింట్స్ వి డిస్కస్ సార్. మనం విల్ నాట్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ విల్ అవుట్ సోర్స్. అవర్ రోల్ విల్ బి కంపేర్డ్ టు రోల్ ఆఫ్ సూపర్విజన్ ఓన్లీ, జస్ట్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఓవర్సీయింగ్ ద క్వాలిటీ. బట్ అదర్వైజ్ అవుట్ సోర్స్. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ మీరు ఎంతవరకు చేయగలుగుతారు? అండ్ విల్ టైప్ విత్ సమ్ బిగ్ బ్రాండ్స్ లైక్ టాటా ఆల్సో సార్. ఏమైనా బల్క్ లో తీసుకోవాలంటే వాళ్ళు కూడా డిస్పోజ్ చేస్తాం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి అన్నదమ్ముల వలె ఐక్యతతో ముందుకు సాగుతూ ఈ దేశంలో సాంఘిక విప్లవాలతో ఈ దేశం నుండి కుల వివక్షతకు, అసమానతల్ని వ్యతిరేకంగా చైతన్యంతో ముందుకు సాగుతున్న దళిత జాతిని నిట్ట నిలువున చీల్చాలని అగ్రకుల మనోవాదుల కలుసన్నల్లో రాజకీయంగా ప్రేరేపిత సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక తీర్పును సమీక్షించాలని అనకాపల్లి జిల్లా మాల మహానాడు కార్యవర్గం డిమాండ్ చేసింది. నా పేరు ఎం అప్పలరాజు, అనకాపల్లి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్. ఈరోజు అనకాపల్లి జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అటు మాలలకు కానీ, మాదిగలకు కానీ, రెల్లీలకు కానీ అందరికీ అన్యాయం జరిగే పరిస్థితిపై ఈరోజు దళిత సంఘాలందరూ కూడా ఏకీకృతం మీదకి వచ్చి, ఏక గొడుగు మీదకి వచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు మీరు చెప్తున్న తీర్పు ప్రకారంగా, క్రిమినల్ ప్రకారంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కనీసం ఒక స్వీపర్ పని చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి కూడా మీరు రిజర్వేషన్ తీసేస్తే రేపు భవిష్యత్తులో వాడి కొడుక్కి రిజర్వేషన్ లేకపోతే వాడు ఎలా బ్రతుకుతాడనే విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఇదే విషయాన్ని ఈరోజు దళిత సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కొడుకు కిందకు వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించే విధంగా మాట్లాడుతూ ఉన్నాయి. చుండూరులో జరిగిన మరణకాండకి ఈరోజు కూడా దోషంలో మీరు చెప్పలేదు. అదేవిధంగా మాకు జరిగిన అట్రాసిటీ కేసుల విషయంలో 7 సంవత్సరాలు శిక్ష పడాల్సిన వాడికి కూడా మీరు 41A నోటీస్ ఇచ్చి వారిని బహిరంగంగా వదిలేస్తున్నారు.
దానికి సంబంధించిన కూడా మీరు సరిగ్గా సమీక్షించలేదు కదా, సరిగదా మమ్మల్ని విడదీసే కార్యక్రమాల్లోనూ మా మధ్య గొడవలు పెట్టే విధంగాను తీర్పులు ఇవ్వడానికి మాత్రం మీరు చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని మీరు ఇచ్చిన తీర్పులోనే మాకు తెలుస్తుంది. కాబట్టి ఈ తీర్పును మళ్ళీ ఒకసారి సమీక్షించాలని, దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో మా వాళ్ళు బిల్లు వేశారు. దానిపై అర్జెంటుగా మీరు బెంచ్ని ఏర్పాటు చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా, అందరికీ పనికొచ్చే విధంగా మీ తీర్పులు ఉండాలని, రాజకీయ నాయకులకు తొత్తులుగా ఈ తీర్పులు ఉండకూడదని చెప్పి అనకాపల్లి జిల్లా కేంద్రంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. అసాపరిధిని హైదరాబాద్ లో ఓ మహిళా కండక్టర్ పై వృద్ధురాలు పాము విసిరింది. గురువారం దిల్షుక్ నగర్ కి చెందిన బస్సు ఎల్బీ నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. విద్యానగర్ బస్టాప్ దాటిన తర్వాత మహిళ బస్సును ఆపాలని చేయెత్తింది. కాస్త ముందుకు పోనిచ్చిన తర్వాత డ్రైవర్ రోడ్డు పక్కన ఆపేందుకు ప్రయత్నించాడు. మహిళా కండక్టర్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించడంతో కండక్టర్ పై పామును విసిరింది. భయంతో కండక్టర్ పరుగులు తీసింది. డ్రైవర్ కి లాస్, ఇప్పుడు ప్యాసింజర్లు కూడా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు అంటే నేను తాగినా నాకు కొట్టేసినా అంటే ఆమెనే ఒప్పుకుంటుంది. నేను కొట్టేసినాను ఒప్పుకుంటుంది. ఆ తర్వాత బ్యాగ్ లా పాము తీసినా మీరు వేసింది సార్. అక్కడ ఉన్న వాళ్ళందరూ పరారు, నేను ఒక్కదానే మనం పట్టుకున్నా. పాముకి వెళ్ళిపోయింది ఇట్లా పాము మీద వేసింది. కాకపోతే ఫిట్నెస్ చూడండి, వీళ్ళు ఉరికిరు, డ్రైవర్ ఉరికిరు, అందరూ అయినా నేను చెక్ చేసుకున్నాను. రెండు పాములు ఏం చెప్తుంది, నేను పాములు ఆడించుకునేటామను, మీరు బస్సు ఆపలేదు, నేను అందుకే మీ అద్దం బలగొట్టినా అంటూ. మేము ముందుకు వచ్చి స్లో చేసినాం. అక్కడ ఐరన్ ఉంది కదా, ఆమెను అడగండి, మీరు చెప్తుంది. మీరు స్లో చేసిన ఎవరు ఆల్రెడీ బీరు బాటిల్ తీసుకొని కొడుతుంది బిడ్డ అని చెప్తుంది. నాకేం అసలు సంచిలో ఆమె సంచి పట్టుకుంది, నేను హాఫ్ అన్ అవర్ ఆమె చేతులు పట్టుకుని అప్పటి వరకు పాము తీయలే. క్లాస్ పక్కన కొట్టింది అనేసి ఈమె ఆమెను ఆపినందుకు ఈమె మీదకి పావిస్తుంది. ఇప్పుడు డ్రైవర్ కి ఇప్పుడు 6,000 7,000 వేస్తారు, మళ్ళీ డిపోస్ కూడా పెడతారు. మాకు ఇప్పుడు 8:30కి వెళ్లాల్సిన డిపో బస్సు ఈ జామ్ వల్ల, ఈ మహాలక్ష్మి టికెట్ల వల్ల అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిర్రు. మేము మా డ్యూటీ మేము చేయవలసిన కర్తవ్యం మాది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు ప్రాణభయం ఉంది సార్. ఒక్కరు కొట్టి చంపుతున్నారు, ఇప్పుడు పాములు వదులుతున్నారు, రేపు ముఖం మీద యాసిడ్ కూడా పోస్తారు. మేము ఎట్లా డ్యూటీ చేయాలి సార్ చెప్పండి. ఇప్పుడైతే వీళ్ళందరూ చూసిరు, పాము ఇసిరింది అయితే అందరు చూసిరు. ఇప్పుడు అది ఒక విష సర్పం, నాకేమన్నా అవుతుంది రెస్పాన్సిబిలిటీ. గుంటూరు నగరంలో కార్డినెన్స్ సర్చ్ తెల్లవారుజామున మొదలైన సర్చ్ ఆపరేషన్ లో దాదాపు 145 మంది పోలీసు సిబ్బందితో సమస్యాత్మక ప్రాంతాల్లో సాగిన సర్చ్ ఆపరేషన్. గుంటూరు మిర్చియార్డు సమీపంలో ఉన్న కొత్త కాలనీలో కొనసాగిన సర్చ్ ఆపరేషన్. గుంటూరులో శాంతి భద్రతని లక్ష్యంగా కొత్త తరహా కార్యక్రమాలు చేపడుతున్న జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. 6 సంవత్సరాల తర్వాత గుంటూరు నగరంలో మరల మొదలైన కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్. అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టినట్లు వెల్లడించిన ఎస్పీ పత్రాలు లేని 18 వాహనాలు సీజ్ చేశారు. తనిఖీల్లో పాల్గొన్న సిఐలు, ఏఎస్పీలు, డిఎస్పీలు మరియు పోలీస్ సిబ్బంది. అందుకే టైమింగ్ అడిగాం, వచ్చేస్తాను మీకు, నేనే 10 రోజులకు ఒకసారి వస్తాను. ఓకే, ఆ టైం కూడా కనిపిస్తాము, మీ ఏరియాని కొంచెం బెటర్ చేస్తాం, ఆడవాళ్ళకి సేఫ్గా ఉన్నట్టు చేస్తాం. ఓకేనా, సంతోషంగా పడుకోండి. ఓకే, రైట్. కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి దాదాపు 2 అడిషనల్ ఎస్పీతో పాటు 3 డిఎస్పీతో పాటు 5 సిఐస్, తర్వాత ఎస్ఐస్ అండ్ సిబ్బందులను 150 మెంబర్స్, 145 మెంబర్స్తో పాటు ఈరోజు కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. అవుటర్ ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ని ఫస్ట్ క్లోజ్ చేసుకొని ఉన్న ప్రతి ఇంట్లో కూడా చెక్ చేస్తూ, ఆధార్ కార్డు చెక్ చేస్తూ, బైక్ బుక్స్ చెక్ చేస్తూ, గంజా సంబంధించిన ఏదైనా చెక్ చేస్తూ ఈరోజు చెకింగ్ చేయడం అనేది జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ కూడా బయట రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ వచ్చి స్టే చేయడం అనేది జరుగుతుంది. గంజాస్ కూడా కొంత ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు కూడా గంజా తీసుకొని వచ్చేసి ఇక్కడ అలాగా సప్లై చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దాని మేరకు సర్ప్రైజ్ చెకింగ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ అదర్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ ఇల్లు, తర్వాత ప్రతి ఇల్లు కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఈరోజు ఒక 18 బైకులు వరకు ప్రాపర్ రికార్డ్స్ లేనివి, నంబర్ ప్లేట్స్ లేనివి మనం సీజ్ చేయడం జరిగింది. తర్వాత అనుమానపరంగా ఎవరు లేదు యాజ్ ఆఫ్ నౌ ఆధార్ కార్డుతో పాటు చెక్ చేసినదిలో. అదేవిధంగా గంజా పరంగా ఇది కూడా ఏమీ మనకి దొరకట్లేదు. కాకపోయినా చాలా ఫ్రూట్ఫుల్ చెకింగ్. దీనివల్ల సొసైటీకి, అదేవిధంగా మనకి ఈ కుర్రవాళ్ళు, ఇంట్లో ఉన్న కుర్రవాళ్ళు కూడా సమ్ టైమ్స్ గంజా వాడుతున్నారు కాబట్టి దాని పరంగా కూడా మనం చెక్ చేయడం జరిగింది. సో
ఇది ఒక గుంటూరులో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కాలనీ మనకి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఎక్కడెక్కడ గతంలో అఫెన్సెస్ జరిగిందో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్ని కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అదేవిధంగా సస్పెక్ట్ షీట్స్ ఎవరున్నారో, ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో కూడా వెరిఫై చేయడం అనేది జరిగింది. వస్తున్న రోజుల్లో, రాబోయిన రోజుల్లో ఇదే విధంగా ఇంపార్టెంట్ కాలనీస్ ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ అవసరం ఉందో చెక్ చేయాలో అన్ని చోట్ల కూడా ఇలాంటి కార్డినెన్స్ ఆపరేషన్స్ రెగ్యులర్గా జరుగుతాయి. సో ఎవరు కూడా ఈ గంజా అనేది కానీ, లేకపోతే దొంగతనాలు చేస్తున్న ప్రాపర్టీస్ కానీ, బైక్లు కానీ అలాంటి ఉన్న చోట, డౌట్ ఉన్న చోట అన్నీ కూడా ఇలాంటి చెకింగ్స్ జరుగుతుంటే ఉంటాయి. సో నేరస్తులు అందరూ కూడా ఎలాంటి నేరంలో పాల్గొకూడదు గుంటూరు డిస్ట్రిక్ట్ అని చెప్పి మనం క్లియర్గా చెప్పుకుంటున్నాము. ఈరోజు 4 గంటల నుంచి మన సిబ్బందులు అందరూ దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుని ఈ టైంలో కూడా వచ్చి మేము పడిన కష్టాలు మీరు కూడా గ్రహిస్తూ ఈరోజు అబ్జర్వ్ చేసినందుకు మీడియా మిత్రులకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గత రాత్రి విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలు, కార్యకర్తల్ని కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని డాక్టర్ బిఆర్ సర్కిల్ సెంటర్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోతుగురు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నుంచి నేటి వరకు వరుస దాడులు జరుగుతున్నాయని తెలిపారు. గత రాత్రి సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపైనే దాడి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, పలువురు దళిత ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడలో ఒక చరిత్రాత్మకమైనటువంటి అంబేద్కర్ స్మృతి వనం పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఎవరైతే అది ప్రారంభించారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభించారో ఆయన పేరుని సుత్తులతోనూ రాళ్లతోనూ కొట్టి వాటిని చెరిపేసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేష్టలు కానీ, సంఘటనలు కానీ చూస్తున్నప్పుడు ఇది ఒక ఆటవిక రాజ్యంగా ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంగా లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశమంతా నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నట్టుగా అర్థమవుతూ ఉన్నది. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆలోచన చేసి ఒక స్మృతివనాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున 125 అడుగుల ఎత్తు కలిగినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి ప్రభుత్వం దాన్ని నిర్మించింది, ఘనంగా ప్రారంభించింది. మనం విజయవాడలో ప్రవేశించేటప్పుడు మొదటిగా తల ఎత్తి చూస్తే కనపడేది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. అలాంటి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడవలసినటువంటి ప్రజాస్వామ్య దేశంలో నాకు అర్థం కాల. రాత్రిపూట లైట్లు ఆర్పేసి, చాలా పోలీస్ బందోబస్తు ఉంటుంది ఆ స్మృతివనానికి, లైట్లు ఆర్పేసి దుండగుల్లాగా ప్రవేశించి వాటిని తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు ఆ గుర్తు తెలియని వ్యక్తులు. అంటే వారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారు అని మేము ఇవాళ ఆరోపిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హరిఘర్ తిరంగాని గుర్తుండిపోయే ఈవెంట్ గా మార్చుకుందామంటూ దేశ ప్రజలకి ప్రధాని మోదీ పిలుపు. తన ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్న మోదీ ప్రజలు కూడా అలాగే చేసి ట్వీట్ షేర్ చేయాలని సూచన. నగరంలోని తుమ్మలపల్లిలో నిర్వహించిన ఆదివాసీ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. సాంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఘనంగా సీఎంకు స్వాగతం పలికిన ఆదివాసీలు. గత ప్రభుత్వం ఆదివాసీలను పట్టించుకోలేదని సీఎం విమర్శ.
గిరిజనుల అభివృద్ధికి పురోగతి సాధించాలన్న సంకల్పంతో ఐటీడీఏని ఎన్టీఆర్ స్థాపించారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడి. ఐటీడీఏ వచ్చిన తర్వాత గిరిజన సోదరులు, మహిళలు ఎలా ఉండాలి అనేది తెలిసిందని వ్యాఖ్య. గత 5 ఏళ్ల పాలనలో ఆర్టీసీని నాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం. విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటమాడారని విమర్శ. ఆర్టీసీ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.